డిఎస్పీగా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన బాక్సర్ నిఖిత. నిజంగా చూసాం క్రీడలో అత్యున్నత ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తులకు గ్రూప్ 1 ఉద్యోగం లేదా గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2 ఉద్యోగానికి కూడా గ్రూప్ 1కి ఉన్నటువంటి ఏదైతే మనకు మహమ్మద్ సిరాజ్ క్రికెటర్ సిరాజ్కు గ్రూప్ 1 ఇక్కడ ఉన్నటువంటి జరీనా కూడా డిఎస్పీ ఉద్యోగం ఇచ్చి ఇక్కడ ఆదుకునేటువంటి నేపథ్యం ఉంది. అంటే చూడండి ఏ విధంగా ఉందో. ఇలా క్రికెట్ రంగంలో కానీ ఇలా క్రీడా రంగంలో కానీ వాళ్ళ అత్యున్నతమైన ప్రతిభ కనపరిస్తే వాళ్ళ గవర్నమెంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కోటా కింద వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే నేపథ్యం ఉంది. ఇక్కడ డిఎస్పీగా కూడా నిఖితా జరీన్ కూడా సెలెక్ట్ అయిన నేపథ్యం ఉంది. ప్రముఖ మహిళా బాక్సర్ నిఖితా జరీన్ డిఎస్పీ స్పెషల్ పోలీస్ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చింది. బుధవారం డీజీపీ జితేందర్కు జాయినింగ్ రిపోర్ట్ను అందించింది. నిజామాబాద్ జిల్లా చెందిన నిఖితా జరీన్ బాక్సింగ్లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గా గెలిచింది. అలాగే కామన్వెల్త్ గేమ్లో గోల్డ్ మెడల్, ఏషియా గేమ్లో కాంస్య పథకం గెలిచిన విషయం తెలిసింది. ఇటీవల ప్యారిస్లో ముగిసిన ఒలింపిక్ క్రీడలో ఆమె పాల్గొన్నారు. నిఖితా జరీన్కు డిఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో డిఎస్పీ స్పెషల్ పోలీసుగా నిఖిత్ జాయినింగ్ రిపోర్ట్ను డీజీపీకి అందించింది. ఈ సందర్భంగా నిఖితకు డీజీపీ జితేందర్తో పాటు శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కూడా శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యం కూడా ఎంత అదృష్టం చూడండి. అదృష్టం అంటే అట్లుంటుంది. అదృష్టాన్ని మించింది ఏముంటుంది.